హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ బుజ్జి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే న్యూ రెసిపీస్ అన్ని నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఇలా ఒక చిన్న గిన్నె పెట్టుకోండి. ఇందులోకి ముందుగా ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్ వేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయింది కదా, ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా కొంచెం సేపు ఫ్రై అవ్వాలి బాగా. ఇప్పుడు సన్నగా కోసుకున్న 2 టమాటాలు వేసుకోవాలి. చాలా సన్నగా కోసుకోవాలి, అప్పుడు తొందరగా ఉడికిపోతుంది. ఇదంతా బాగా కలుపుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి. టమాటాలన్నీ మగ్గింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము. మిరప్పొడి 1/4 టీ స్పూను, ధనియాల పొడి 1/2 టీ స్పూను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. కరివేపాకు వేసుకున్నాము. ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది. వీటిని అన్నిటినీ ఇలా పక్కకు అనుకొని ఈ ఎగ్ని మధ్యలో వేసేసుకోవాలి. ఇంకోటి కూడా వేసుకుంటున్నాను. ఇది ఇలాగే వదిలేసేయాలి. కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఒకసారి కలుపుదాము. ఇలా స్లోగా కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి బాగా. టమాటా ఎగ్ బుజ్జి రెడీ అయిపోయింది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఎగ్ బుజ్జి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. కూరగాయలు లేనప్పుడు 2 గుడ్లతో సింపుల్గా ఇలా చేసుకొని తినేయచ్చు. రైస్లోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే నేను చేసే న్యూ రెసిపీస్ అన్ని నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.